నా పేరు శంకర్. కర్నూలు నుంచి వచ్చి జైపూర్లో లారీ కాంట్రాక్టర్గా స్థిరపడ్డాను. గత 12 ఏళ్లుగా రాజస్థాన్ ఎడారి గుండెల్లో చీలుకుంటూ వెళ్లే NH48 రహదారిపై జైసల్మేర్ నుండి జోధ్పూర్ వరకు ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణించాను. నాకా ఇసుక తిన్నలు, ఆ రోడ్లు అరచేతి రేఖల్లా సుపరిచితం. కానీ ఆ రాత్రి సంభవించిన ధూళి తుఫాను నా జీవితాన్నే మార్చేస్తుందని నేను ఊహించలేదు. సాయంత్రం 5 గంటలవుతోంది. లారీ నిండా మార్బుల్ స్లాబుల లోడ్ సిద్ధమైంది. అర్ధరాత్రి 3 గంటలకల్లా జోధ్పూర్ ఫ్యాక్టరీకి చేరుకోవాలి. ప్రయాణం మొదలైంది. ఆకాశం అకస్మాత్తుగా నారింజ రంగులోకి మారిపోయింది. గాలిలో ఇసుక రేణువుల ఉధృతి పెరిగింది. రేడియోలో మందకొడిగా సాగుతున్న రాజస్థాన్ జానపద గీతాల మధ్య వైపర్ల శబ్దం తప్ప మరేమీ వినిపించడం లేదు. దూరంగా ఒక భారీ ధూళిమేఘం కనిపిస్తోంది. మొదట అది సాధారణ ఇసుక తుఫాన్ అనుకుని పొరబడ్డాను. పోఖ్రాన్ జంక్షన్ సమీపిస్తుందిగా రోడ్డు పక్కన పాతబడిన ధూళితో కప్పబడిన ఒక లారీ కనిపించింది. దాని చక్రాలు ఇసుకలో కూరుకుపోయి ఉన్నాయి. ఎవరూ లేని ఆ నిర్మానుష్య ప్రదేశంలో ఆ వాహనం ఒక శవంలా పడి ఉంది. నేను దాన్ని దాటి ముందుకు వెళ్లాను. వెనుకవైపు చూసే అద్దంలో చూసిన దృశ్యం నా రక్తాన్ని గడ్డకట్టించింది. ఆ లారీ కదులుతోంది. ఎటువంటి ఇంజన్ శబ్దం లేదు, హెడ్లైట్లు వెలగడం లేదు. కానీ అది నిశ్శబ్దంగా నా వెంటే వస్తుంది. నేను వేగం పెంచాను. కానీ ఆ వింత శకటం కూడా అదే వేగంతో నన్ను వెంటాడుతోంది. సరిగ్గా 200 మీటర్ల దూరంలో అది ఆగి ఉంది. ధూళి పొరల మధ్య దాని ఆకారం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. అది దశాబ్దాల క్రితం వాడే అరంఫుల్ మోడల్ లారీ. దాని గ్రిల్ భాగంలో ఏదో అస్థిపంజరం ఆకారం కనిపిస్తుంది. భయంతో హారన్ కొట్టాను. కానీ నా హారన్ శబ్దాన్ని ఆ ఎడారి నిశ్శబ్దం మింగేసింది. ఫోన్ సిగ్నల్ కట్ అయింది. అకస్మాత్తుగా రేడియోలో ఒక గద్గద స్వరం వినిపించింది. ఎడారి రహదారిపై ఆ ఇసుక లారీని చూడకు. అది నిన్ను తన రాళ్ల సామ్రాజ్యానికి బలి తీసుకుంటుంది. వెనుక వస్తున్న లారీ హెడ్లైట్లు ఇప్పుడు వింతైన పసుపు రంగులో మెరుస్తున్నాయి. ప్రాణభయంతో కామిల్ మైల్ అనే ధాబా వద్ద లారీని ఆపాను. అక్కడ ఉన్న స్థానిక డ్రైవర్లకు విషయం చెప్పగానే వారి ముఖాల్లో రక్తం ఊడినంత పాలిపోయారు. అది భాన్గఢ్ లారీ అని ఒక వృద్ధ డ్రైవర్ గునిగాడు. 15 ఏళ్ల క్రితం భాన్సీ అనే డ్రైవర్ తన క్యారవాన్తో సహా ఒక భయంకరమైన ఇసుక తుఫాన్లో చిక్కుకుని ఇక్కడే అదృశ్యమయ్యాడు. అప్పటి నుండి ఆ లారీ ఇలాగే తుఫాను రాత్రుల్లో కనిపిస్తూ ఇతర వాహనాలను వెంటాడి మాయం చేస్తోంది. వెంటనే ఇక్కడి నుండి పారిపో అని వారు నన్ను హెచ్చరించారు. ధాబా నుండి బయటకు రాగానే ఆ లారీ సరిగ్గా నా కళ్ల ముందే ఉంది. డ్రైవర్ సీట్లో కూర్చున్న ఆకారం భయంకరంగా ఉంది. తెల్లని తువ్వాళ్లు చుట్టుకుని ముఖం మీద కేవలం ఎముకలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ ఆకారం గర్జించింది. మీ మార్బుల్ నాకు కావాలి. నా కోటను నిర్మించాలి. నేను ప్రాణాలకు తెగించి లారీని స్టార్ట్ చేసి 110 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయాను. కానీ ఆ మృత్యు శకటం నా బంపర్ను తాకుతూ వెంటాడుతోంది. ఇసుక పెరగడంతో రోడ్డు కనిపించడం లేదు. కళ్ళు తెరిచి చూసేసరికి నేను NH48 మీద లేను. ప్రాచీనమైన శిథిలాల మధ్య ఒక పాత కోట ముందు ఉన్నాను. అది భాన్గఢ్ ఎడారి బాట. చుట్టూ వందలాది మంది అస్థిపంజరాల్లాంటి మనుషులు తెల్లని దుస్తుల్లో ఉన్నారు. భాన్సీ నా దగ్గరకు వచ్చి చేతిలో కత్తితో, మా సామ్రాజ్యానికి రాజులం మేము, నీ మార్బుల్ మా కోట గోడలకి కావాలి అన్నాడు. నేను లారీ దిగి ఆ పాత కోట లోపలికి పరిగెత్తి దేవుణ్ణి ప్రార్థిస్తూ స్పృహ కోల్పోయాను. మరుసటి రోజు ఉదయం హైవే పక్కన నా లారీలో పోలీసులు నన్ను కనుగొన్నారు. నువ్వు రాత్రంతా ధాబాలోనే ఉన్నావు శంకర్, నీ లోడ్ సురక్షితంగానే ఉంది. కానీ ఈ లారీ మీద మట్టితో కూడిన చేతిముద్రలు, ఎముకల గుర్తులు ఎవరివి అని వారు అడిగిన ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. నేటికి రాజస్థాన్ ఎడారిలో రాత్రిపూట ప్రయాణించేటప్పుడు ఆ పసుపు రంగు కాంతి కనిపిస్తే నా గుండె ఆగిపోయినంత పనైపోతుంది. ఆ లారీ ఇప్పటికీ ఎవరికోసం వేటాడుతూనే ఉంది. మీరు లోడ్ తీసుకువెళ్తున్నారా? జాగ్రత్త, భాన్సీ కన్ను మీ మీద పడవచ్చు.